భగవద్గీత ఉపోద్ఘాతము 10వ పేజీ. భౌతిక ప్రకృతి. భౌతిక ప్రకృతి అంటే అసలు ఏమిటి? భౌతిక ప్రకృతి అనేది భగవద్గీతలో అయితే వివరించబడింది. ప్రకృతి అంటే స్త్రీ స్వరూపిణి. భార్య భర్తచే అదుపులో ఉన్నట్టు ప్రకృతి సర్వదా అధికారి అయినట్టు భగవంతునిచే నడపబడుతూ ఆధీనురాలై ఉంటుంది. జీవులు ప్రకృతి ఇద్దరు భగవంతునిచే ఆధీనంలో ఉంటారు. అంటే ప్రకృతి జీవులు భగవంతుని ఆధీనంలో అయితే ఉంటారు. ఇదైతే భగవద్గీత 7వ అధ్యాయంలో వివరించబడింది. అపరేయం ఇత్యన్యాయం ప్రకృతిం విద్ధిమేం పరమాం జీవభూతం. ఈ భౌతిక ప్రకృతి నా అపార ప్రకృతి, దీనికి అతీతంగా ఉన్నదే వేరొక ప్రకృతి, అదే జీవభూతం జీవులు. భౌతిక ప్రకృతి 3 గుణాలలో అవుతున్నది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 రకాలైతే కాలమైతే ఉన్నది. ఈ 3 గుణాలు కలిసినప్పుడు నిత్యమైన కాల నియంత్రణలు, పర్యవేక్షణలు, కర్మలు ఉంటాయి. కర్మలనేటి ఈ 3 పక్షంలో స్వేచ్ఛగా ఉంటాయి. ఈ కర్మలు అనంతకాలంగా చేయబడుతున్నాయి. ఆ కర్మ ఫలాలనే మనం భోగిస్తున్నాము లేదా దుఃఖిస్తున్నాము, అనుభవిస్తున్నాము. అంటే ఏదైనా సరే కర్మ వల్లనే అవుతుంది. ఆ కర్మలనే మనం అనుభవిస్తున్నాము. ఒక ఉదాహరణ చెప్తాను. నేను తెలివితో కష్టపడి పనిచేసి ఒక బ్యాంకు బ్యాలెన్స్ మంచి ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడు నేను భోగిని. కానీ తర్వాత నేను వ్యాపారంలో నా ధనమంతా కోల్పోతే నేను దుఃఖిని. ఇలాగే దుఃఖమైన కానీ భోగంనైనా కానీ కర్మ వల్లనే మనం అనుభవిస్తాము. దీనినే కర్మ అంటారు. కానీ కర్మ ఒక్కటే, మిగిలిన అంశ అయిన కర్మ మాత్రము నిత్యమైనది కాదు. కర్మ ఫలము నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చును. కర్మలను మనము అనంతకాలముగా అనుభవిస్తున్నాము. కర్మలనేటి ప్రతి ఒక్కడి లెక్కించబడతాయి. వాళ్ళ కర్మలనేటిది వాళ్ళే అనుభవిస్తారు. జై శ్రీకృష్ణ.